పోలవరం ప్రాజెక్టు 72% నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి మిగతాది మీరు పూర్తి చేయండి అని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇస్తే డయాఫ్రామ్ వాల్ పగలగొట్టేలాగా చేసిన మీరు దాన్ని ఇంకా 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి నా పోలవరం ప్రాజెక్ట్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అదే ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈరోజు దాదాపు 600 గ్రామాలకి తాగునీరు వచ్చేది. ఉత్తరాంధ్ర లాంటి ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేది. 20 TMC ఆఫ్ వాటర్ వాడుకునే పని. బడ్జెట్లో అంట బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్తా ఉంటారు, బడ్జెట్ అంతా ఉందంట, సంపద సృష్టించడం మాత్రం మాకు రాలేదంట. ఒక్కసారి పట్టుసీమ ప్రాజెక్టు గురించి చదవండి. పట్టుసీమ ప్రాజెక్టు వల్ల ఈరోజు 44,000 కోట్ల ఆదాయం వస్తూ ఉంది. అది సంపద సృష్టించడం అంటే. మీరు చేసిన తప్పిదాలన్నీ మూసి పెట్టుకొని మీ సోషల్ మీడియాని బయటికి వదిలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? పైగా ఇప్పుడేంటో మేము కొంతమందిని అరెస్ట్ చేస్తే మేమంతా కక్ష సాధింపంట. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంటే మేము కక్ష సాధింపు చేస్తున్నామని మాట్లాడుతూ ఉన్నాం. మేము రెడీనే కక్ష సాధింపుకి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండరు. మాకు అదే ప్రాబ్లం. మా ప్రాబ్లం అదే ఇంటర్నల్గా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కక్ష సాధింపుని ఎంకరేజే చేయరు. వాళ్ళు అలా చేశారు, మనం కూడా చెయ్యాలి, మనం ఏంటో చూపించాలి అని చెప్పి మేము చెప్పినా మా నోళ్ళు ముయిపిస్తూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మా ప్రాబ్లం అదే. ఇంట్లో ఆడవాళ్ళని సైతం మీరు వదిలిపెట్టకుండా మీరు మాట్లాడారు. అసలు ఏం పార్టీ మీ పార్టీ? ఆ బురద పార్టీ, ఆ జైలు పార్టీ మీది. అదొక బురద పార్టీ, అది క్రిమినల్ పార్టీ, అది చెంచల్ కూడా జైలు పార్టీ అది. అందుకనే మీకు 11 సీట్లతో పరిమితం అయ్యారు. అవి కూడా వచ్చేవి కాదు. అవి కూడా మీరేమి వేలు పెట్టి కాగల. ఆ పెద్దిరెడ్డి ఏమో 3వ అభ్యర్థి నిలబడ్డబట్టి ఎట్లా బయట పెట్టాడు. ఆ దర్శి టికెట్ అంతే, పులివెందులా అంతే. అవి కూడా మీరు గొప్ప మెజారిటీలతో గెలవాలా? మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేస్ మీరు చూస్తే ఎలా గెలిచారో చూసారుగా. 95, 91, 91,000, 80,000, 85,000, 50,000, 60,000 మీకు ఎక్కడన్నా వచ్చినాయి అలాగా? మీ 11 సీట్లలో కారు కూతలు కూస్తే మాత్రం సహించేది లేదు. మీరు ఒకసారి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిస్తారేమో, ఈసారి మేము అలా కాదు. మీరు ఒక్కసారి చెప్తే ప్రజలకు మేము 10 సార్లు చెప్తాం. చంద్రబాబు గారు ఈరోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈసారి 10 సార్లు చెప్పదలుచుకున్నాం మేము. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ నక్య విన్యాసాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చెల్లవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.